Students, next important most important concept, functions. Without functions there is no developing softwares or applications. సో ఫంక్షన్ కాన్సెప్ట్ లేకుండా మనం పర్టికులర్ సాఫ్ట్వేర్ కానీ అప్లికేషన్స్ కానీ ప్రాజెక్ట్ కానీ ఎటువంటివి మనం డెవలప్ చేయలేము. సో అంత ప్రయారిటీ అనేది ఫంక్షన్స్కి ఉంది. సో ఫంక్షన్ ఇన్ దిస్ వీడియో విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఈజ్ ఫంక్షన్ అండ్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఓకే, ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ కాల్, ఫంక్షన్ డిక్లరేషన్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ that perform a specific task. So function is nothing but a block of code, okay, or number of modularity. సో ఇక్కడ మనకి ఒక ప్రోగ్రాంలోని నెంబర్ ఆఫ్ మాడ్యులారిటీ అంటే డివైడ్ పార్ట్స్లో ఉంటాయి, పీసెస్ ఆఫ్ ప్రోగ్రామ్స్లో మనం ఈ ఫంక్షన్స్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫంక్షన్ కాన్సెప్ట్ కోడ్ రీయూజబిలిటీ. సో వన్స్ మనం రైట్ చేసేటప్పుడు ఆ రైట్ చేసిన కోడ్ అనేది మనం నెంబర్ ఆఫ్ టైం కాల్ చేసి యూటిలైజ్ చేయొచ్చు అనమాట. ఓకే, టైం అనేది సేవ్ అవుతుంది. సో రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫంక్షన్స్కి. ఒక మల్టీప్లెక్సర్, షాపింగ్ మాల్స్ చూద్దాం, సిఎంఆర్ అలాంటివంటే. సో ఇక్కడ మనకి షాపింగ్ మాల్ ఒకటే, ఓకే, దట్ ఈస్ ద నథింగ్ బట్ ప్రోగ్రామ్. అక్కడ మనం మళ్ళీ అగైన్ వన్స్ ఎంటర్ అయిన తర్వాత లోపలికి, సో లేడీస్ కార్నర్ సెపరేట్గా, కిడ్స్ వేరు, నెక్స్ట్ కిచెన్ రిలేటెడ్గా అంటే సెపరేట్ బ్లాక్స్లో మళ్ళీ సెపరేట్గా మనకు ఐటమ్స్ అనేది దొరుకుతాయి. సో ఇక్కడ కూడా ఎంటైర్ ప్రోగ్రాంలోని నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫంక్షన్ ఒక్కొక్క టాస్క్ అనేది ఇక్కడ పెర్ఫామ్ చేస్తుంది. ఓకే, బట్ ఆల్ ఫంక్షన్ మోర్ దెన్ వన్ ఫంక్షన్స్ ఇన్ ఒక సింగిల్ ప్రోగ్రామ్. ఓకే, so that is the nothing but functions concept. In this video we will discuss about function definition, function call and function declaration. Okay, first syntax of function definition. So function definition syntax enti ante return type, function name, parameter list. So this is the syntax of the function definition. So ikkada manaki what is return type. So ikkada return type some function name and parameters rastam. Okay, within the open braces lo number of statements. Okay, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఇలా నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తాం. సో ఇక్కడ మనం విత్ ఇన్ ది బ్రాకెట్స్లో ఏదైతే రాస్తామో దాన్ని మనం ఫంక్షన్ బాడీ అని కాల్ చేస్తాం. సో దీన్ని ఫంక్షన్ బాడీ అని కాల్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ వాట్ ఈజ్ రిటర్న్ టైప్. సో రిటర్న్ టైప్ అంటే ఏంటంటే, సో మనం రిటర్న్ అని మెన్షన్ చేసేటప్పుడు ప్రోగ్రాంలోని అది ఇంటీజర్ టైపా, ఒక పర్టికులర్ క్యారెక్టర్ కానీ లేదా ఒక వాల్యూ కానీ మనం రిటర్న్ చేసేటప్పుడు దాని యొక్క డేటా టైప్ కూడా మెన్షన్ రిటర్న్ టైప్ ఈజ్ నథింగ్ బట్ డేటా టైప్. ఓకే, వైడ్ ఈజ్ నథింగ్ బట్ కీవర్డ్. సో రిటర్న్ టైప్ ఒక వాల్యూ అనేది మనం రిటర్న్ చేయాలి అనుకుంటే సో అది మనం రిటర్న్ టైప్ అనేది ప్లేస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇంట్ యాడ్. సో అది ఏ టైప్ ఆఫ్ డేటా. ఓకే, సో ఇక్కడ మనం ఇంట్ అని రాస్తే ఆపరేటింగ్ సిస్టమ్కి అది ఇంటీజర్ వేరియబుల్ అని చెప్తుంది అనమాట, అర్థమవుతుంది. సో ఇక్కడ ఇంట్ మనం ఇక్కడ వాడుతున్న వాల్యూస్ అని ఇంటీజర్ టైప్ అని అర్థం. ఓకే, సో ఇంట్ ఏ, ఇంట్ బి, ఇక్కడ ఏదైతే రాస్తున్నామో ఇంట్ అనేది అది రిటర్న్ టైప్ అని కాల్ చేస్తాం. ఇక్కడ వైట్ రాస్తే నో రిటర్న్ వాల్యూ అంటే మనం వాల్యూని రిటర్న్ చేయవసరం లేదు, వైడ్ నథింగ్ బట్ నల్. ఓకే, సో ఇక్కడ యాడ్ అనేది ఫంక్షన్ నేమ్. సో ఈ ఫంక్షన్ నేమ్ అనేది మనం ఏదైనా ఇవ్వచ్చు, రిలేటెడ్గా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ప్రోగ్రామ్ అనేది
యాడింగ్ ఆఫ్ ది టూ నెంబర్స్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను కాబట్టి రిలేటెడ్గా ఉందని యాడ్ అని ఫంక్షన్ నేమ్ ఇచ్చాను. సో ఇక్కడ ఇంటీజర్ ఏ ఇంటీజర్ బి ఉంది కదా, లైక్ వేరియబుల్ లాగానే. సో ఇక్కడ పారామీటర్స్ అనేది విత్ ఇన్ ది ఫంక్షన్లో ఉంటే మనం దాన్ని పారామీటర్స్ అని కాల్ చేస్తాం. వీటిని పారామీటర్స్ అని కాల్ చేస్తాం. సో ఇక్కడ మనకి సి వేరియబుల్ తీసుకున్నాను. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఏని బిని యాడ్ చేసి సిలో మనం స్టోర్ చేసి సో దాన్ని రిటర్న్ చేయాలనుకుంటున్నాను. సిలో ఉన్న వాల్యూని రిటర్న్ చేయాలనుకుంటున్నాను. సో ఎప్పుడైతే ఇంట్ అని ఇచ్చామో ఇక్కడ ఓకే, కంపల్సరీగా మన ఆ వాల్యూని రిటర్న్ చేయాలన్నమాట. ఓకే, రిటర్న్ సి, ఏ నెంబర్ అయితే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని రిటర్న్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇన్ కేస్ వైడ్ అని ఇచ్చాం అనుకోండి. సో ఎనదర్ ఎగ్జాంపుల్. సో రిటర్న్ టైప్లో ఇంటీజర్ టైప్ ఒకటి. సో ఇక్కడ మనం క్యారెక్టర్ యూజ్ చేస్తే క్యార్ ఇవ్వనివ్వచ్చు. ఓకే, ఫ్లోట్ వాల్యూ యూజ్ చేస్తే ఫ్లోట్ అని ఇవ్వచ్చు. సో అక్కడ ఏ టైప్ ఆఫ్ డేటా అనేది మనం ఇండికేట్ చేయడమే ఇక్కడ డేటా టైప్. ఓకే, రిటర్న్ టైప్ అనేది. నెక్స్ట్ ఎనదర్ వే, వైడ్ స్క్వేర్ ఫ్లోట్ ఎస్ అని ఇచ్చాను. ఓకే, ప్రింట్ఎఫ్ ఒక స్క్వేర్ చేద్దాం అంటే ఫ్లోట్ వాల్యూ. సో ఎస్ లైక్ మల్టిప్లై స్క్వేర్ ఇలా క్యాలిక్యులేషన్స్ ఏదైనా మనం చేసేటప్పుడు. సో ఇప్పుడు మన ఈ ప్రోగ్రాంలో వైడ్ అని ఇచ్చాను, ఇది రిటర్న్ టైప్. ఓకే, వైడ్ ఇది నాన్ వైడ్ అని అంటాం. సో సింపుల్గా చెప్పాలి అంటే మనం రిటర్న్ టైప్ యూజ్ చేసామంటే అక్కడ అది పర్టికులర్ డేటా టైప్ని మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ రిటర్న్ అని రైట్ చేసి ఆ వాల్యూ అనేది మనం డిస్ప్లే చేయాలి. ఓకే, సో వైడ్ అని ఇస్తే మనకి నో రిటర్న్ వాల్యూ. సో వైడ్ రాసినప్పుడు మనం రిటర్న్ వాల్యూ రాయనవసరం లేదు. ఓకే, నెక్స్ట్ సేమ్ ప్రోగ్రామ్ ఎనదర్ రిటర్న్ టైప్, ఇది ఇంటీజర్ తీసుకున్నాం, ఇక్కడ వైడ్ తీసుకున్నాం. ఇంటీజర్ తీసుకున్నప్పుడు రిటర్న్ యూజ్ చేయాలి, వైడ్ తీసుకున్నప్పుడు రిటర్న్ రాయనవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఎనదర్ ఎగ్జాంపుల్ క్యార్. ఓకే, సో ఎనదర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ టైప్ తీసుకున్నా, రిటర్న్ టైపు క్యారెక్టర్ తీసుకున్నా. సో క్యార్ యాస్కీ వాల్యూ నుండి క్యారెక్టర్గా చేంజ్ చేసి ఆ వాల్యూ అనేది క్యారెక్టర్గా కన్వర్ట్ చేస్తుంది కాబట్టి ఆ వాల్యూని క్యార్లో స్టోర్ చేసి సిహెచ్లో అది రిటర్న్ చేస్తాం. సో ఇక్కడ మనం ఎనీ డేటా టైప్ మెన్షన్ చేస్తే లైక్ ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్ మనం కంపల్సరీగా రిటర్న్ అనేది రైట్ చేయాలి. ఇన్ కేస్ మనం డేటా టైప్ కాకుండా వైడ్ అని ఇస్తే దెర్ ఈజ్ నో రిటర్న్ వాల్యూ. ఓకే, సో దిస్ ఈజ్ ది రిటర్న్ టైప్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్. నెక్స్ట్ ఫంక్షన్ మనం ఇలా డిక్లేర్ చేస్తే ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుందా అంటే అవ్వదు. సో మనం ఫంక్షన్ డిక్లరేషన్ అయిన తర్వాత ఆ ఫంక్షన్ నేమ్తో మనం కాల్ చేస్తేనే ఆ ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్, ఫంక్షన్ కాల్. ఫంక్షన్ కాల్. సో ఫంక్షన్ కాల్ అంటే సింటాక్స్ చూద్దాం. ఫంక్షన్ నేమ్ ఆర్గ్యుమెంట్ లిస్ట్. ఓకే, సో ఇక్కడ మనం ఏ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ ఫంక్షన్ నేము అండ్ ఆర్గ్యుమెంట్ లిస్టు. సో ఇక్కడ మనం రైట్ చేస్తున్న ఇక్కడ మనం ఫంక్షన్లో రాసిన దాన్ని పారామీటర్ అని కాల్ చేస్తాం. ఈ పారామీటర్కి వాల్యూని పాస్ చేస్తాం ఎట్ ది టైమ్ ఆఫ్ ది ఫంక్షన్ కాలింగ్లో. సో అక్కడ మనం పాస్ చేసిన వాల్యూ అనేది ఆర్గ్యుమెంట్స్ అని కాల్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం సెమీకోలంతో ఎండ్ చేయాలి. ప్రోగ్రామ్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఫంక్షన్ కాల్కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంట్. ఓకే, సో రిటర్న్ టైప్ మనం ఇచ్చాం, ఇట్ విల్ ఫంక్షన్ టైప్ ఇంటీజర్ ఇచ్చాం, యాడ్ ఇంట్ ఏ ఇంట్ బి. ఓకే, సో ఇక్కడ మనం అట్ ది టైమ్ ఆఫ్ ది ఫంక్షన్ డిక్లరేషన్లో ఇచ్చిన వాల్యూని మనం ఏమంటాం, పారామీటర్స్ అంటాం. పారామీటర్స్. ఓకే, పారామీటర్ అంటాం. సో ఇక్కడ మన వేరియబుల్ డిక్లరేషన్ అనేది ఇంటీజర్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి యాడ్ చేసి సిలో స్టోర్ చేస్తున్నాం. ఓకే, సిలో స్టోర్ చేసిన వాల్యూ అనేది రిటర్న్ చేస్తున్నాం. ఓకే, సో ఇది ఫంక్షన్.
సో ఇప్పుడు ఈ ఫంక్షన్ వర్క్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, ఫంక్షన్ని కాల్ చేయాలి. సో ఫంక్షన్ నేమ్ ఏంటి, ఫంక్షన్ కాలింగ్కి ఫంక్షన్ నేమ్, ఓకే. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్, ఫంక్షన్ నేమ్ ఏంటి, యాడ్ ఉంది. సో యాడ్ అని రాసి, సో ఇక్కడ ఏదైతే ఇంటీజర్ నేమ్స్ ఉన్నాయో ఆ నేమ్సే ఉండాలి లేదు. ఇక్కడ ఏబీ ఉంటే ఇక్కడ ఎక్స్ అండ్ వై ఇవ్వచ్చు, ఓకే. సో ఇక్కడ సేమ్ ఉండవసరం లేదు. ఇక్కడ ఇంటీజర్ డేటా టైప్ మెన్షన్ చేస్తాం. ఇక్కడ మనం కాలింగ్ ఫంక్షన్ అంటాం. ఇది కాల్డ్ ఫంక్షన్, దీన్ని కాలింగ్ ఫంక్షన్ అంటాం. సో ఇక్కడ మనం ఇక్కడ ఎప్పుడైతే ఫంక్షన్ని కాల్ చేస్తున్నామో ఇక్కడ ప్లేస్ చేసే వాల్యూస్ని మనం ఏమంటాం అంటే ఆర్గ్యుమెంట్స్ అంటాం, ఆర్గ్యుమెంట్స్, ఓకే. సో ఇప్పుడు ఇలా కాల్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్లోకి వెళ్ళి ఫస్ట్ వేరియబుల్ అనేది ఏలో స్టోర్ అవుతుంది, నెక్స్ట్ వేరియబుల్ అనేది బీలో స్టోర్ అవుతుంది, ఓకే. సో ఇప్పుడు ఏ వాల్యూ అనేది 10 అవుతుంది, సి వాల్యూ, బి వాల్యూ 20 అయ్యి 10 + 20 అనేది 30 వాల్యూ సిలో స్టోర్ అయ్యి 30ని ప్రింట్ చేస్తుంది అవుట్పుట్ అనేది, ఓకే. సో దిస్ ఈజ్ ది ఫంక్షన్ కాలింగ్. నెక్స్ట్ వన్ ఫంక్షన్ డిక్లరేషన్ చూద్దాం. సో ఫంక్షన్ డిక్లరేషన్ సింటాక్స్ ఏంటి అంటే ఫంక్షన్ టైప్ అంటే either రిటర్న్ ఆర్ వైడ్, ఓకే. ఫంక్షన్ నేమ్, పారామీటర్ లిస్ట్, ఓకే, సెమీకోలం పెట్టాలి. సో ఇక్కడ మనం డిక్లరేషన్ అనేది ఎప్పుడు ఇస్తామా అంటే మనం హెడర్ ఫైల్స్ రాస్తాం కదా, యాస్ ఇన్క్లూడ్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ రాసిన నెక్స్ట్ లైన్లోనే మనం డిక్లరేషన్ అనేది చేయాలి. సో డిక్లరేషన్ ఎందుకు చేస్తామంటే మనం ఏదైతే విత్ ఇన్ ది ఫంక్షన్లో రైట్ చేస్తామో దాని యొక్క డిక్లరేషన్ అనేది ఆఫ్టర్ హెడర్ ఫైల్ తర్వాత ఇస్తే, అంటే ఇక్కడ డిక్లరేషన్ లేకపోయినా కొన్ని సిస్టమ్స్ అనేది వర్క్ చేస్తాయి, బట్ డిపెండ్ ఆన్ ది సిస్టమ్ కాన్ఫిగరేషన్, దాని యొక్క స్ట్రక్చర్, దాని యొక్క ఎన్విరాన్మెంట్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ కొన్ని సిస్టమ్స్ అనేది సపోర్ట్ చేయదు, ఇక్కడ డిక్లరేషన్ లేకపోతే మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది, ఓకే. కొన్ని సిస్టమ్స్ డిక్లరేషన్ లేకపోయినా మనకి ప్రోగ్రామ్ అనేది హ్యాపీగా రన్ అయిపోతుంది. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ డిక్లరేషన్ ఫంక్షన్, ఓకే. నెక్స్ట్ ఇంట్. సో రిటర్న్ టైప్ అనేది ఇంటీజర్ ఇచ్చాను, అప్పుడు మనకి రిటర్న్ కూడా చేయాలి అది. ఇంట్ మెయిన్. సో ఇక్కడ మన ఫంక్షన్లోని ఎన్ని ఫంక్షన్స్ రాసినా అది ఫస్ట్ ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ ఫంక్షన్ నుండి స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఫంక్షన్ ఎక్కడ ఉందనే చూస్తుంది. సో ఇక్కడ మెయిన్ ఫంక్షన్ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ వెల్కమ్ అని వచ్చి, ఓకే, పెరాన్సిస్ బ్రేకెట్స్ సెమీకోలం ఇస్తే, సో ఇక్కడ యూజర్ అనేవాడు వెల్కమ్ అనే ఫంక్షన్ యూజ్ చేశారు. సో అప్పుడు దానికి ఫంక్షన్ని కాలింగ్ అంటాం, దీన్ని ఫంక్షన్ కాలింగ్ అంటాం. ఆ ఫంక్షన్కి అనేది వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. సో ఫంక్షన్కి వెళ్ళి ఇక్కడ వెల్కమ్ అనే ఫంక్షన్ ఇక్కడ ఉంది కదా, సో ఈ ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ ఏంటున్నాయి, వెల్కమ్ టు లాస్టెటిక్. సో ఇక్కడ మెసేజ్ అనేది వెల్కమ్ టు లాస్టెటిక్, హియర్ యు ఆర్ లెర్నింగ్ సిఎస్ క్లాసెస్ అని మెసేజ్ అనేది ప్రింట్ చేస్తుంది, ఓకే. ఎప్పుడైతే మనం ఫంక్షన్ కాల్ చేస్తామో అప్పుడు మనకి ఆ ఫంక్షన్లోకి ఎంటర్ అవుతుంది. సో ఫంక్షన్ డిక్లరేషన్ అంటే ఇది, ఓకే. నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్గా రన్ చేసి తెలుసుకుందాం. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను ఫంక్షన్ది. నెక్స్ట్ వీడియోలో విత్ పారామీటర్స్, సింగిల్ పారామీటర్స్, డబల్ పారామీటర్స్, 2 పారామీటర్స్ యూజింగ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.